ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రంలోని రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం. ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇక చాలా చెప్పిండ్రు కథలు. ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్. ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పిండ్రు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది కాకుండా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం, ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత దారుణం అంటే, ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు, కాంగ్రెస్ సన్నాసులు, వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది. ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనవి. ఇవాళ రైతు ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలేదు. మళ్ళీ చెప్తున్నా నేను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు. ఆనాడు 7,600 కోట్లు వానాకాలం మీరు ఎగ్గొట్టిండ్రు, మీకు తెలుసు, రైతులకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అది కూడా మీరు ఇవ్వాలి. ఇప్పుడు రైతు బంధు రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన 7,600 కోట్లు మీరు ఇవ్వలేదు, తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు, వదిలిపెట్టాం. అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 7,600 కోట్లు రైతు బంధు ఇచ్చేందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు, అది కూడా 3 నెలల ఆలస్యంగా, అది కూడా 4-5 కిస్తులలో తిప్పించుకొని ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట వాస్తవం. ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణపత్రం? నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణపత్రము, డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు, ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు, ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి.
ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను మన అసెంబ్లీలో కూడా అడిగినా, మళ్ళీ అడుగుతున్నా. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీ అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్నా, వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవల ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు, ఊరూరికి పెట్టు. ప్రజలు చూస్తారు. మేము అంటున్నాం, ఇది పచ్చి దొంగ మాట. 22,000 కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న, నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట, దొంగ మాట. ఎందుకంటున్నా అంటే, నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా, 7 వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన. వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు పత్తి రైతు ఉంటాడు, కంది రైతు ఉంటాడు, చెరుకు రైతు ఉంటాడు, పసుపు రైతు ఉంటాడు, పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట వండదు సార్. ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంతా కలిపి. రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎందుకంటే పత్తి రైతు 8-9 నెలల పంట, అది మిర్చి రైతు 8-9 నెలల పంట, కంది రైతు 8 నెలల పంట. రెండో పంట వేసేందుకు అవకాశం లేదు. పసుపు, చెరుకు, అట్లాగే పోడు, వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు. అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం. పత్తి 44 లక్షలలో వండుతుంది, 44 లక్షల ఎకరాలలో వండుతుంది. కంది 7-8 లక్షల ఎకరాల్లో వండుతుంది. మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం?